దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితిని చూసి నా సమయం ఎప్పుడు వస్తుంది అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, వినయముగా ఉండు, నన్ను నమ్ము, తగిన సమయమందు నేను నిన్ను హెచ్చించదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ జీవితానికి దేవుడు ఒక సమయాన్ని ముందే నిర్ణయించేశారు. కాబట్టి ఆయన సమయమందు, తగిన సమయమందు దేవుడు కార్యము జరిగిస్తూ ఉండగా నీ యొక్క దీవెల్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, సమాధానమును ఎవ్వరూ అడ్డుకోలేరు. ఏ మనిషి, ఏ శక్తి కూడా ఆటంకపరచలేదు. నీవు చివరి స్థానంలో ఉన్నట్లు కనిపించవచ్చు, నీ పరిస్థితి అలానే ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్క క్షణంలో నీ పరిస్థితిని మార్చగలడు. చివరి స్థానంలో ఉన్న నిన్ను దేవుడు మొదటి స్థానంలోనికి దేవుడు నిలబెట్టగలరు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడి, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని దీన మనసు కలిగి ఉంటూ ఉండగా దేవుడు చివరి స్థానంలో ఉన్న నిన్ను దేవుడు మొదటి స్థానంలో ఉంచబోతున్నారు. ఎవరైతే నీ మీద తీర్పు తీర్చారో, అంటే నీ పరిస్థితిని చూసి ఇంకా నీ పరిస్థితి మారదు, నీ పరిస్థితి ఇంతే అని అన్నారో, వారి ముందే దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నిలవబెట్టబోతూ ఉన్నారు. ఒక్క ఆశీర్వాదంతో నువ్వు సంవత్సరాలుగా పడుతున్న అవమానము, నిందని దేవుడు కొట్టివేసి ఘనతను, గౌరవమును నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. ఆమేన్. ఎవరండి మనల్ని హెచ్చించేది? మన దేవుడే. మనుషులు మాటల ద్వారా మనల్ని చిన్న చూపు చూసి మనల్ని తగ్గించి హేళన చేసి మన పరిస్థితిని బట్టి అవమానపరచచ్చు, కానీ వాళ్ళు ఏమీ చేయలేరండి. మన పరిస్థితిని మార్చేది మన దేవుడే. ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చింతన మనము దీన మనసు కలిగి, వినయ మనసు కలిగి ఆయన పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉండగా మన యొక్క దీన మనసును చూసి, వినయ మనసును చూసి దేవుడు మనల్ని హెచ్చించబోతున్నారు. ఎప్పుడంటే తగిన సమయమున. మనము ఈ నెలలో ఇది జరిగితే బాగుండు, ఇప్పుడు జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటాము, కానీ దేవుడు మన కొరకు ముందుగానే ఒక సమయాన్ని నిర్ణయించేశారు. కాబట్టి ఆయన సమయం ముందు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తారు. ఈరోజున్న పరిస్థితిని చూసి మనం అనుకుంటాము, ఎప్పుడు జరుగుతుంది, ఇంకా నా జీవితం మారుతుందా, నా పరిస్థితి మారుతుందా, నేను అందరిలా సంతోషంగా ఉంటానా, నోటి నిండా నవ్వు ఉంటుందా, నేను అందరిలా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని నామాన్ని మహిమపరచగలనా, నేను సాక్ష్యం చెప్పగలనా అని అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు, నీ సమయము వచ్చేసింది అంటున్నారు. నువ్వు ఎక్కడ తల వంచుకున్నావో వారి ఎదుటనే నేను నీ తల ఎత్తబోతున్నాను. చివరి స్థానంలో ఉన్న నిన్ను నేను మొదటి స్థానంలో ఉంచబోతున్నాను. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన ఆపొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నిరీక్షణ విడిచిపెట్టొద్దు అంటున్నారు దేవుడు. మనము దీన మనసు కలిగి, వినయ మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన కృపలో మనం ఆయన పాదాలు పట్టుకుని కూచాడుతుండగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి తగిన సమయం అందు మనల్ని హెచ్చిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించినగా దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక.
మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.